ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అందువల్ల నిజామాబాద్ జిల్లాలోని ముఖ్యంగా ఏదైతే గోదావరి ప్రాంతము అదే మహారాష్ట్ర సరిహద్దులు ఉంది, కందకుర్తి త్రివేణి సంగమం. అయితే హరిద్రా, మంజీరా, గోదావరి నదులు ఈ ప్రాంతంలో కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో గోదావరిలో నదులు కలుస్తున్న నేపథ్యంలో భారీగా వరద నీరు వచ్చేస్తుంది. మహారాష్ట్రలో అత్యధికంగా వర్షాలు కురిసి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురిసిన నేపథ్యంలో గోదావరి ఏదైతే కందకుర్తి బ్రిడ్జిని అయితే తాకుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతకు సంబంధించి ఈ కందకుర్తి వద్ద పంటలను పరిశీలించారు. దాంతోపాటు గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కందకుర్తి వద్ద గోదావరి పరిస్థితిని పరిశీలించారు, ఎలా ఉంది? ఇప్పుడు నిన్నటి వరకు మనం బాగానే ఉన్నాం, ఇప్పుడు కూడా చాలా బాగున్నాం, సంతోషంగా ఉన్నాయి, పంటలు బాగా వస్తాయి. కానీ ఒక్క నిర్లక్ష్యం అనిపిస్తూ ఉంది. అంటే నిర్లక్ష్యం కాదు కానీ తెలుసో తెలియకనో మా బాధలు అక్కడ ఇవి రైతుల బాధలు తెలియక శ్రీరామ్ సాగర్లో అనుకోకుండా మనకు 70 TMs వచ్చినాయి. నిజాం సాగర్ కూడా ఫుల్ అయిపోయింది. అది కూడా ఈ సాయంత్రం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేస్తుంది. నేను అన్నాను కొద్ది ఇంకా పెంచురా బాబు, ఇంత తొందరగా ఓపెన్ చేయకని చెప్పినారు. సార్ లేదు ప్యూర్ లేదు, ఇంకా పెంచమని చెప్పినాను. అయితే ఇదంతా ప్రాబ్లం ఏమొస్తుంది, మీరు అందరు నిన్న వచ్చారు. ఇక్కడెక్కడ చిన్న కంప్లైంట్ లేకుండా నిన్న ప్రొద్దున వరకు ఇవాళ ప్రొద్దున వరకు కంప్లైంట్ వస్తుంది. ఎందుకు? మనం 2.5 lakhs పైన అక్కడ డిశ్చార్జ్ చేసినాం. అక్కడ నాందేడ్లో ఒక సెటర్ ఆపినాము అని చెప్పే వరకు డెవలప్ చేసుకుంటాం. ఆ డెవలప్ చేసుకుంటే ఇక్కడ అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను అధికారులకు, కన్సల్ట్ మినిస్టర్కు, సెక్రటరీకి, మీరు ఇమ్మీడియట్ మేము చెప్పినాము తగ్గిస్తున్నారు కానీ అయినా 1085 లెవెల్ పెట్టియండి, 70 TMs మెయింటైన్ చేయండి. చేస్తే మా రైతులకు కూడా పంటలు, మన రైతులకు ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ పంటలు పడతాయి. అదేవిధంగా రేపు మీ నిర్లక్ష్యంతో నీళ్లు ఎక్కువ వచ్చిన తర్వాత ఒకసారి మీరు 3.3 lakhs వదిలితే 3.5 వదిలితే కింద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్లడ్డింగ్ అయ్యి పంటలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి నిర్లక్ష్యం చేయకుండా నా ఎక్స్పీరియన్స్గా, నా అనుభవంగా, ఇంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్గా చేసిన అనుభవంగా నేను చెప్తా ఉన్నాను, తప్పనిసరిగా డిశ్చార్జ్ చేపియండి, 70 TMsకి తెచ్చి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అన్ని పంటలు బాగానే ఉన్నాయి, అంతటా బాగానే ఉంది. అయితే ఇప్పటికే మంజీరా ఉధృతంగా పడుతుంది. రాత్రి భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలో నుండి కూడా భారీ వర్షాలు వస్తున్నాయి. ఇప్పటికే కందకుర్తి వద్ద పంటలన్నీ కూడా అంటే నీట మూడినాయి. మరో ఇలాగే 2-3 రోజులు ఉంటే పంటలన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. రైతాంగానికి ఏం సూచన చేస్తారు? ఇప్పుడు మంజీరా కాకుండా సింగనూరు నుంచి కూడా వాటర్ వస్తున్నాయి నిజాం సాగర్కు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనము శ్రీరామ్ సాగర్ లెవెల్ పడిపోకుండా మెయింటైన్ చేసుకునే అవకాశం ఉన్నది. ఏదేం చెప్పినా మీరు 70 మెయింటైన్ చేయండి. ఎప్పుడు మళ్ళీ అవి ఫిలప్ అయ్యే అవకాశం ఉన్నది. కిందకి ఎంత వదులుతున్నామో ఈ పవర్కు మన జనరేషన్కు 8 TMs వదులుతున్నాము, 800 cubics. అది ఇమ్మీడియట్ నింపే అవకాశం ఉంది. అవి వస్తూ ఉన్నాయి నీళ్ళు. కాబట్టి ఎటువంటి మీకు 1 ఇంచ్ గేజ్ తక్కువ కాదు. ఇప్పుడు 70 కంటే ఒక 3-4 TMs మీరు ఎక్కువ మెయింటైన్ చేయగలుగుతారు. కానీ ఈ రైతులందరూ ఎఫెక్ట్ అవుతారని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే గత 3 ఏళ్ల క్రితం బోధన నియోజకవర్గంలో అత్యధిక హంగర్గా ప్రాంతంలో నీళ్ళు వచ్చినాయి. ఈసారి కూడా వరదలు ఎక్కువైనాయి. ఆ ప్రాంతం ఎలా ఉంది? అసలు అక్కడ మీరు పరిశీలించనున్నారు, ఎలా ఉండబోతుంది? హంగర్గా ఏం కాదు, ఆ పంటలు వాళ్ళకు అలవాటు అయిపోయింది. కానీ హంగర్గాతో సహా ఇవన్నీ పంటలకు వస్తూ ఉన్నాయి. కాబట్టి హంగర్గా ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు అక్కడికే పోతున్నాం. హంగర్గా సహా నవపేట మండల్ కానీ, రేంజల్ మండల్ కానీ, వేరే కేవలం బోధన కాన్స్టిట్యున్సీ కాదు, బయట కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ లెవెల్ తగ్గించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా నిండిన నేపథ్యంలో కందకుర్తి వద్ద భారీగా త్రివేణి సంగమం, ఇది త్రివేణి సంగమం వద్ద 3 నదులు కలిసాయి. హరిద్రా, మంజీరా, గోదావరి నదులు కలుస్తున్నాయి. ఈ ప్రాంతానికి పూర్తిగా భారీ వర్షాలతో వరద ఉధృతి తాకిరైంది. ఈ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే
సుదర్శన్ రెడ్డి సందర్శించారు. రైతులకు పంటలు మునిగిపోతున్నాయి, మీరు ఎలాంటి ఆందోళన చెందదు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 1085 అడుగుల వద్ద నీటిని మెయింటైన్ చేస్తూ కిందికి వదలండి, 70 టీఎంలతో మెయింటైన్ చేస్తే ఈ ఎగువ ప్రాంతంలో ఎలాంటి నష్టం జరగదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.